శ్రీమాత్రే నమః. పూజా విధానంలో ఇంట్లో మనం శివుడికి చిన్న శివలింగంతో మనం అభిషేకాలు చేయొచ్చని ముందు వీడియోలో తెలియడం జరిగింది. అది ఆవు పాలుతో అభిషేకించినట్టయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఈ ఆవు పాలుతో కేవలం సోమవారం మాత్రమే అభిషేకించాలి. ఆ సోమవారం ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వ సౌఖ్యాలు ఆ గృహానికి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గృహంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా సర్వ సౌఖ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆవు పాలు కూడా ప్యాకెట్ పాలు గట్రా కాకుండా ఒంగోలు నాటు ఆవు పాలు అభిషేకించినట్టయితే సర్వసుఖాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మనం ప్రతిరోజు ఈ శివుడికి అభిషేక విషయాలన్నీ కూడా మన ఇంట్లో చేసుకోదగినవే చెప్పడం జరుగుతుంది. మన మిత్రులందరూ కూడా గమనించగలరు. శ్రీమాత్రే నమః.